హాయ్ అండి. సీఎం కిచెన్‌కి స్వాగతం. నేను మీ దివ్య. మీరందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెరుగు వంకాయ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందనేది చెప్తే తెలీదండి. మీరు కూడా రెసిపీ చూసి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళందరూ చాలా బాగుందని మీకు కాంప్లిమెంట్ ఇస్తారండి. అంత బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. తొందరగా అయిపోతుంది. ఒకసారి ఈ రెసిపీ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఈ రెసిపీ చేయడానికి కోసమని ఒక పావు కిలో వంకాయలని తీసుకున్నానండి. తక్కువ వంకాయలే తీసుకోండి, కొంచెం ఎక్కువ పెరుగు పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నిలువుగా మధ్యలో జాయింట్లు పెట్టుకొని, చూసారు కదా, ఈ విధంగా జాయింట్ అయితే తీసేయకూడదు, అలాగే ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా జాయింట్ లాగా ఉండేటట్టు దానికి ఉండే కాడని కూడా ఉంచండి, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కళాయి వేసుకొని అందులో మన పోపుకు వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి. వంకాయలను డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ముందుగా వాటర్లో పెట్టుకున్న వంకాయలని ఆ ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక మరో నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత తీసి మరో మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే వంకాయలు తొందరగా అడుగంటేస్తాయి. మరొక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోగా మనం పెరుగు కలుపుకుందామండి. చూసారు కదా, నేనైతే పెరుగు తీసుకుంటున్నాను. పావు కిలో వంకాయలకి 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, పెరుగు ప్యాకెట్, అదైతే సరిపోతుంది కరెక్ట్గా. ఇలా ఒక 5 స్పూన్లు నేను వేసుకున్నానండి. ఈ పెరుగుని వేసుకున్నాక ఇందులోనే బాగా చిలుక్కోవాలండి. అంటే కవ్వంతో కానీ ఇలా స్పూన్తో కానీ అందులో గడ్డలు లేకుండా పెరుగుని స్మూత్గా చేసుకోవాలి. ఇలా మొత్తం పెరుగుని కలుపుకున్నాక అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. కర్రీకి అంతటికి సరిపడే సాల్ట్ని వేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ పంచదారని కూడా వేసుకుంటున్నాను. ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఈ పంచదార ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం వీటన్నింటినీ బాగా పెరుగులో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పెరుగుని పక్కన పెట్టుకొని వంకాయ ముక్కలు ఫ్రై అయ్యేలేదో చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం కట్ చేసే ముక్కలు విడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక ఈ ముక్కల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసాక అదే బౌల్లో ఆయిలే సరిపోతుందండి, మరి ఆయిల్ వేసుకోకండి. తర్వాత ఒక 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత కొంచెం ఆవాలు సరిపోతాయి. అలాగే జీలకర్ర కూడా ఒక చిటికెడైతే సరిపోతుంది. ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నంగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే మంచి అరోమా కూడా వస్తుందండి. ఆ టైంలో ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువసేపు అందులో కలుపుకోకూడదు, లేదా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని అందులో వేసుకోవాలి. పెరుగుని వేసాక మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా చిక్కగా అనిపిస్తే ఆ పెరుగు వేసిన బౌల్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని అందులో వేసుకోండి. అంతేనండి. లాస్ట్గా పోపులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. నేనైతే మిస్ అయ్యాను, ఇప్పుడు వేసుకున్నానండి. పోపు ఫ్రై అవుతునేటప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా వస్తుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు కర్రీ రెడీ అవుతుందండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.